నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అలాగే ఎంతో జ్ఞానాన్ని సాధన అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్కి, బ్రహ్మ విదృష్ట రాజలక్ష్మమ్మకు కూడా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనము తులసీదళం 2 నుంచి ఒక టాపిక్ తీసుకుందాం. పేరులో హోరు అనే టాపిక్. పేరు అంటే పేరు కాదు, పేరులో దాగి ఉంది మహా హోరు. స్వామి అంటే తనను తాను స్వాధీనపరుచుకున్నవాడు అని ఆ స్వామి అనే పేరుకు మనకి సారు అందించడం జరుగుతుంది. స్వామి అంటే తనను తాను స్వాధీనపరుచుకున్నవాడు అంటే మన ఇంద్రియాలని, మన మనస్సుని స్వాధీనపరుచుకున్న వాడిని స్వామి అంటారు అని చెప్తున్నారు. సాధువు అంటే సరళ స్వభావం ఉన్నవాడు. స్వామి అంటే సరళ స్వభావం, అందరినీ ఒకే విధంగా చూస్తారు సాధువు అని ఇక్కడ మనకు అర్థం అన్నమాట. మౌని అంటే ఎక్కువగా మౌనంలో ఉన్నవారిని మౌని అంటారు. మనకి ఇక్కడ మౌనంగా ఉన్నవారిని ఎవరిని తీసుకోవచ్చు అంటే ఒక రమణ మహర్షిని, మహావతార బాబా కూడా తీసుకోవచ్చు. మెహర్ బాబాని కూడా మనము మౌనంగా ఉన్నారు జీవితాంతం వాళ్ళు, అలా వారిని మౌని అంటారు. ఋషి అంటే దివ్య చక్షువు ఉత్తేజితం చేసుకున్నవారు. దివ్య చక్షుని ఉత్తేజితం చేసుకున్న వారిని ఋషి అంటారు, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీలాగా. అలాగే మహాఋషి అంటే దివ్య చక్షువుతో సమస్త సృష్టిని, రహస్యాల్ని తెలుసుకున్నవాడు, చూసేవాడు అంట. మహాఋషి అంటే సమస్త సృష్టి మొత్తంని కూడా దివ్యచక్షుతోటి చూసినవాడు, ఆ రహస్యాల్ని. అంటే ఈ లోకాలే కాదు, పై లోకాలు ఉన్నాయని మన పత్రిజీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే మన గతాన్ని అంతా ఆయనకు తెలిసిపోతుండే. అలా అన్నమాట. ఆ మహాఋషి అనే పేరు గల వాళ్ళకి అంత తెలుస్తుంది. మళ్ళా సజ్జనులు అంటే సత్య స్వరూపాన్ని సూత్రప్రాయంగా తెలుసుకున్న జనులు. అంటే సత్యం అంటే భగవంతుడని సూత్రప్రాయంగా, ఇప్పుడు మనం అన్ని తెలుసుకునేది సూత్రప్రాయంగా. అంటే ఈ సత్యంతో జీవిస్తున్నాం, సత్యాన్ని ఆశ్రయిస్తున్నాం, అలా సూత్రప్రాయంగా భగవంతుడు, ఆత్మే భగవంతుడు అని తెలుసుకున్న వాళ్ళని సజ్జనులు అంటారు. అందుకే రాఘవరావు సార్ ప్రతిసారి సజ్జన సాంగత్యం అంటే సత్యం తెలిసిన వారితో సాంగత్యం చేయాలి అని. భగవాన్ అంటే శాశ్వత భాగాన్ని పొందిన భాగ్యవంతులు. భగవాన్ అంటే శాశ్వతమైన పదవిని, అంటే భాగ్యాన్ని పొందినవారు. మన రమణ మహర్షిని భగవాన్ అంటారు. అంటే వాళ్ళు శాశ్వతమైన సత్యలోకంలో స్థానాన్ని పొందిన వారిని భగవాన్ అంటారు. మహాత్మా అంటే తన్ను తాను అందరికీ సమర్పించుకున్నవారు. మహాత్మా అంటే వాళ్ళు భూమి మీదకి వాళ్ళ గురించి రారు, లోకం కోసం వస్తారు, వాళ్ళని మహాత్ములు అంటారు. అంటే లోకాన్ని ఉద్ధరించడం కోసం భూమి మీద అవతరిస్తారు, వాళ్ళని మహాత్ములు అంటారు. మరి ఆత్మ పరమాత్మ అంటే తన్ను తాను సమర్పించుకొని వాళ్ళలో నెంబర్ 1 అన్నమాట. అంటే ఇంకా గొప్ప, లోకాన్నే ప్రపంచాన్ని మార్చడంత శక్తి గల ఆదిశంకరాచార్య, బుద్ధ భగవానుడు కానీ, జగద్గురువు కృష్ణుడు కానీ, వీళ్ళందరూ ఆత్మ పరమాత్మ స్థితిలో ఉన్నవారు, నెంబర్ 1 అన్నమాట. ఆధ్యాత్మిక శాస్త్రపరమైన మహాత్ములు పరమాత్ములు అంటారు. ఆధ్యాత్మిక పరమైన వాళ్ళని ఏమంటారు? మహాత్ములు, పరమాత్ములు అంటారు. అలాగా ఈ పేరులో మహాహోరు ఉంది అని మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుద్దాం.